మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 25 రథసప్తమి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ రథసప్తమి అనేది మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఎందుకంటే మాఘ ఆదివారం అన్నా రథ సప్తమి అన్న సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ రెండు పర్వదినాలు కలిసిరవటం మామూలు విషయానికి కాదు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న గొప్ప పర్వదినం అని పండితులు అంటూ ఉన్నారు. అయితే ఈ రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్లీ వచ్చే రథసప్తమి వరకు కూడా కష్టాలు తప్పవు. అంటే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు కష్టాలు తప్పవు. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతూ ఉంటారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. వండితే చేతిలో చిల్లి గవ్వలేక మళ్లీ సంవత్సరం వరకు కూడా కష్టాలు పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరలు తింటే రోగాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయని 7 జన్మల దరిద్రం పడుతుందని స్వయంగా శాస్త్రాలలోనే చెప్పారు. ఈరోజు పొరపాటున ఈ కూరలు వండినా తిన్న అష్ట దరిద్రాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. కష్టాల ఊబిలో కూరుకుపోతారు. ఇక మిమ్మల్ని కాపాడటమా దేవుడి వల్ల కూడా కాదు. కనుక ఈరోజు ఈ కూరలను ఇంట్లో వండవద్దు, తినవద్దు. అసలు మార్కెట్ నుండి ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ కూరలను అస్సలు తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు రథసప్తమి రోజు ఏ పొరపాట్లు చేయకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఇంటి ముందు ఏ ముగ్గు తప్పనిసరిగా వేయాలి, ఏ రంగు దుస్తువులు ధరించాలి, ఏ వస్తువులు అనుకొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈ చెట్టును తాకితే అకాల మరణం దరిచేరదు, నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అని ఇలాంటి ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఒక్క వీడియో మీకు ఉన్న డౌట్స్ అన్నిటినీ తీర్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని భక్తితో టైప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేమీ అర్థం అవ్వదు. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అత్యంత పవిత్రమైన పండుగలు రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. అలా రథం ముగ్గు వేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నానుడి. ఆ రథం ముగ్గును కూడా తూర్పు వైపు వెళ్తున్నట్లుగా వేస్తే మరీ మంచిది. కనుక ఈరోజు రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఇక రథ సప్తమి రోజున ఖచ్చితంగా వేడినీటితో జిల్లేడి రేగి ఆకులను నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. అలా స్నానం చేసిన వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రథ సప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జను సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఈరోజు నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజు ఆ తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథ సప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో
శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్ర లేవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేట్గా లేచినా పర్లేదు గాని ఈ రథ సప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథ సప్తమి స్నానం చేయాలి. ఈ రోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి గనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది, ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథ సప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్ లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్షు కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథ సప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథ సప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. గనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. రథ సప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథ సప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథ సప్తమిని సూర్యుడు పుట్టిన రోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈ రోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథ సప్తమి అనే